వేల ఉద్యోగస్తుల యొక్క జీవితాలతో ముడిపడినటువంటి ప్రయత్నంతో కిషన్ రెడ్డి గారికి మీ అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా అనేక సార్లు వారికి విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. ఆ విజ్ఞప్తి మేరకై వారు నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఎట్టైనా సింగరేణికు మనం ఆదుకోవాలనే దీంట్లో పెడితే కొత్త నియమం ప్రకారము టెండర్స్ లేకుండా సింగరేణికు ఈ బ్లాక్ ఏదైతే తీయడం జరిగింది తడ్చర్ల బ్లాకు దాదాపు రానున్న రోజులు 40 తీయడం జరిగింది తడ్చర్ల బ్లాకు దాదాపు రానున్న రోజులు 40 నుంచి 50 సంవత్సరాల వరకు ఈ బ్లాకులో కోట్లు ఉత్పాదన అవుతుంది. అంతేకాకుండా దాదాపు 1,00,000 కోట్ల పైగా దీనిపైన ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాదాపు 1,500 మంది ఇంకా అదనపు కార్మికులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి దీంట్లో. సో ఈ యొక్క నిర్ణయం ఏదో ఉందో ఈ సింగరేణి కోసము, సింగరేణిలో పనిచేసిన కార్మికుల కోసము, సింగరేణి ప్రాంతంలో ఉన్న ప్రజల కోసము ఈ నిర్ణయం నరేంద్ర మోదీ గారు తీసుకున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాలు ఉండొచ్చు పక్కకు, మనం దాని విషయంలో పోను. కానీ ఒక సంస్థ, ఒక సింగరేణి సంస్థ ఒక ప్రభుత్వ సంస్థ. ఇది తెలంగాణకు ఆనిముత్యం. ఇది తెలంగాణ జ్యువెల్ ఆఫ్ తెలంగాణ అంటేనే సింగరేణి. సింగరేణిలో ఈరోజు ఇటువంటి ఒక నిర్ణయం అయితే నిజంగా హర్షించాల్సిన విషయం. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూషన్, ఒక సంస్థ, ఒక పారిశ్రామిక ఒక యూనిట్ ఈరోజు దాదాపు నష్టాల్లో ఉండి మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం, రివైవ్ చేయడం ఏది ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క ఏదైతే నిర్ణయం అవుతుందో, కిషన్ రెడ్డి గారి ప్రయత్నం అవుతుందో, ఇది మళ్ళీ సింగరేణికి పాత వైభవాన్ని తీసుకొస్తుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఇట్ విల్ బి హిస్టారికల్ ఫ్యూచర్, ఇది హిస్టారికల్ డిసిషన్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ సింగరేణి. ఇది ఐతిహాసికమైనటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయంతో ఉజ్వలమైన భవిష్యత్తు సింగరేణికి రాబోతా ఉన్నది. కాబట్టి ఈ యొక్క సందర్భంగా మరొకసారి నేను కార్మికులకు ముఖ్యంగా ఎందుకంటే మీ డిమాండ్ కూడా, మీ యొక్క ఆకాంక్ష కూడా ఏంటంటే సింగరేణిని కాపాడుకోవాలి, సింగరేణి సంస్థను కాపాడుకోవాలి. ఏ సింగరేణి అయితే మనకు కడుపు నింపుతుందో, ఏ సింగరేణి అయితే మన పిల్లలకు చదువునిస్తుందో, ఏ సింగరేణి అయితే ఈరోజు మనకు జీవితాన్ని ప్రసాదించిందో ఆ సింగరేణిని కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ సింగరేణి కార్యక్రమానికి మరొకసారి అందరు కార్మికులకు నేను ప్రత్యేకమైనటువంటి ఒక అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక్కసారి నేను కిషన్ రెడ్డి గారికి, నరేంద్ర మోదీ గారికి నా తరపు నుంచి వారికి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.